హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆనియన్ దోశ క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ పిండి అయితే మనం కొంచెం పలచగా కలుపుకొని పెట్టుకోవాలండి. తర్వాత మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్ కొత్తిమీర కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే మా అత్తయ్య కట్ చేశారు, కొంచెం లావుగానే కట్ చేశారండి. నేనైతే చాలా సన్నగా కట్ చేస్తాను. తర్వాత ఇక్కడ పప్పుల పొడి రెడీ చేసుకోవాలండి. పప్పులు అంటే తెలంగాణలో పుట్నాలు అంటారండి, మాకు రాయలసీమలో అయితే పప్పులు అంటామండి. అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి మిక్సీ కొట్టి పౌడర్లాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొన్ని మంచినీళ్ళు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనము దోశ పెనం ఉంటుంది కదండి, బాగా వేడి అవ్వాలండి. వేడి అయినాక వేస్తే మాత్రమే మీకు ఆనియన్ దోశ అనేది చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి. తర్వాత దోశ పిండి వేసి పల్చగా దోశ వేసుకోవాలండి. గుర్తు పెట్టుకోండి, ఆనియన్ దోశ అన్నప్పుడు మనం మందంగా వేయకూడదండి, దోశ అనేది చాలా పల్చగా వేయాలన్నమాట. తర్వాత మనము పప్పుల పొడి వేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. తర్వాత ఆనియన్ కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఆనియన్ దోశకైతే కంపల్సరీగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే మనం ఆనియన్ దోశ అనేది వన్ సైడే కాలుస్తాం కాబట్టి మీకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది, పల్సగా ఉంటుంది కాబట్టి మీకు రోస్ట్ చాలా బాగా వస్తుందండి. చాలా రోస్ట్గా కాల్చుకోవాలన్నమాట, క్రిస్పీగా ఉంటుందండి. ఆనియన్ దోశ అనేది క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా ఉంటే అస్సలు బాగుండదండి. చూసారా, వన్ సైడే కాల్చాలి కాబట్టి మీకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంతకంటే చాలా బాగా వస్తుందన్నమాట ఇంట్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ తిననంటే మాత్రం మీకు ఆనియన్ దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడితేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి, క్రంచీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం రెస్టారెంట్లో హోటల్లో తింటే ఇలానే ఉంటుంది కదండి, సేమ్ అనమాట. ఈ ఆనియన్ దోశ అనేది వన్ సైడే కాల్చాలండి, టూ సైడ్ కాల్చొద్దు అనమాట. చూసారా, వన్ సైడే కాల్చాలి. అందులోకి కాంబినేషన్ అయితే మేము చట్నీ చేసామండి. ఇందులో కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది, పల్లీల చట్నీ కూడా మేమైతే ఇవాళ పల్లీల చట్నీ చేసామన్నమాట. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనియన్ దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చాలా బాగుంటుందండి క్రిస్పీగా. ఏమంటే హై ఫ్లేమ్లోనే దోశ అనేది కాలాలన్నమాట, అప్పుడు మాత్రమే మీకు క్రంచీగా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. ఈ ఆనియన్ దోశ అంత బాగుంటుందన్నమాట. మేము చేసినప్పుడు పిండి రుబ్బినప్పుడల్లా ఒక్కసారి అయితే కంపల్సరీ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, తప్పదండి. మీకు క్రిస్పీగా టేస్టీగా క్రంచీగా కావాలంటే ఆయిల్ వేసుకోక తప్పదన్నమాట. వన్ సైడ్ బాగా క్రిస్పీగా రెడ్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే మళ్ళీ హోటల్లో ఎప్పుడు తినారండి, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట ఈ ఆనియన్ దోశ. చాలా బాగా తింటారండి, చాలా ఇష్టం అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, మళ్ళీ ఎప్పుడు మీరు హోటల్లో తినారన్నమాట, ఇంట్లోనే చేసుకుంటారు, అంత బాగుంటుందండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదివరకు నేను ఈ ఆనియన్ దోశ రెసిపీ అనేది పోస్ట్ చేశానండి, అప్పుడు ఎక్కువగా రీచ్ రాలేదన్నమాట, వ్యూస్ రాలేదన్నమాట. మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, ఏమో కొంతమందికి పోవచ్చు చూస్తారేమో అనేసి. నచ్చితే ట్రై చేస్తారు కదా అనేసి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.